పేదవాళ్ళని తీసుకుంటే అక్కడ 50వ డివిజన్లో కానీ 52వ డివిజన్లో కానీ అక్కడే పేదవాళ్ళని కూల్చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలువ కట్ల పేర్ల మీద మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి సుమారుగా 3000 కుటుంబాలని మీరు నాశనం చేయాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిన తర్వాత సుమారుగా ఈరోజు 500-600 కుటుంబాలని మేము అంతవరకు కన్ఫైన్ చేసి ఆ ఓట్లు లేకపోయినా అని చెప్పి వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. అవసరమైన దగ్గర మీరు తీసేయండి, సహకరిస్తాం. అవసరం లేని దగ్గర కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టడం కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటివి, పేద ప్రజలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బతుకుతూ ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఉండకూడదని చెప్పి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలను మాత్రం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ విధ్వంసం చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారన్నది కూడా అందరికీ తెలుసు, ఏ కుట్రతో చేస్తున్నారన్నది కూడా అందరికీ తెలుసు. రెండో రోజు ఏం చేస్తాడంటే కమిషనరు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చారు? ముందు రోజు కొట్టేసి ఇక్కడికి వచ్చి నేను వచ్చాను మీరేం చేస్తారో చేసుకోండి అన్న పరిస్థితిలో ఇక్కడ తిరిగాడు. ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతుంటే మేము చేసేదే ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడతారని మాట్లాడతాడు. ఇట్లాంటి కమిషనర్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? ఇట్లాంటి నెల్లూరు కార్పొరేషన్లో సుమారుగా 8 లక్షల మంది ఉన్నటువంటి మన స్టేట్లోనే ఒక బిగ్గెస్ట్ కార్పొరేషన్లో ఒకటైన నెల్లూరు. సునీత, క్యారేజ్ రెడీ అయిందా? 2 నిమిషాలండి, తెచ్చేస్తాను. నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్. తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం, నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు. కానీ నా మనసులో ఒక్కటే భయం, ఇంత పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది. నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్. ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్. వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు.